ఈరోజు చదవబడిన వాక్య భాగము చాలా శ్రేష్టమైన ముఖ్యమైన వాక్య భాగం. ఆ వాక్య భాగమును ఒకసారి మనము పరికించి చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ఆ వచనాలు ఏమని చెబుతున్నాయి మనము ఇప్పటి వరకు చదవబడిన వాక్య భాగములో విన్నాం. అయినా మీ అవగాహన కోసమై మరి ఒకసారి ఈ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించిన వారు. ఈ వాక్య భాగములను మనం చదువుకున్న ఈ వాక్య భాగముల్లో మొదటగా మనకి కనపడుతున్న విశేషం ఏమిటంటే అంచె దినములు. క్రీస్తు మొదటి రాకడ రక్షణ కొరకైన రాకడ. ఆయన జీవించి ఉన్న కాలములో అనేక మారులు చెప్పారు. ఏమని? నేను మరలా భూమి మీదకి వస్తాను. నేను వచ్చినప్పుడు అది రక్షణ దినము కాదు కానీ శ్రమను ఎదుర్కొనే దినము. ఆ దినము ముందు ఎలాగుంటుంది ఈ భూమి? ఆ వాక్య భాగాలను చూస్తే అక్కడ 18 రకాలైన మానవ జీవిత తత్వాలు ఉన్నాయి. అంత్యకాలములో అంత దారుణమైన పరిస్థితులు ఈ ఆఖరి దినాల్లో మనమందరము చూస్తూ ఉంటుంటామట. ఈ పౌలు ఏమంటున్నాడంటే 18 రకాలైన హృదయ సంబంధమైన ఇన్నర్ సిన్స్, హృదయ సంబంధమైన తప్పులు, అతిక్రమములతోటి మానవులు నివసిస్తారు. వారు నివసిస్తున్న జీవితం అంతా కూడా ఎలాగుంటుందంటే ప్రభువారు వచ్చే ముందు లోకము ఎలాగైతే అల్లకల్లోలంగా ఉంటుందో, ప్రేమ చల్లారిపోతుందో, అనుబంధాలు రూపుమాపిపోతాయో, ఒకరినొకరు ఎడబాసి ఎవరికి వారే ఏదోలాగా జీవిస్తున్నాములే అన్నట్టు జీవిస్తూ ఉంటుంటారో, స్వార్థము పెచ్చిరిల్లిపోయి ఆ పెచ్చిరిల్లిన స్వార్థముతో మానవులు జీవిస్తూ ఒకరినొకరు నమ్మక వారికి వారే ద్రోహం చేసుకుంటూ ఉంటారు అనేది పౌలు గారు ఆనాడే ఊహించి రాసి ఉంచారు. ప్రజలలో స్వార్థం ఎక్కువైపోతుంది, నీతి నియమాలు లేకుండా ఉంటారు, ఆధ్యాత్మిక క్షీణత వస్తుంది, ఆత్మ చల్లారిపోతుంది, దేవుని ఎడల భయము గాని, భక్తి గాని, విశ్వాసము గాని సన్నగిల్లిపోయి వారు కూడా లోకములో కలిసిపోయి మమేకమై జీవిస్తూ ఉంటుంటారు. ప్రభు అదే అంటారు, లోతు కాలమును ఒకసారి ఆలోచన చేయండి. నోవాహు కాలము గురించి మీరు ఆలోచన చేయండి. జలప్రలయం రాకముందు అక్కడ ప్రజలు తినుచు తాగుచూ సంతోషిస్తూ ఉల్లాసంగా గడిపి దేవునికి దూరస్తులైపోయారు. లోతు కాలములో వావి వరుసలు లేక కన్ను మిన్ను కానక ప్రజలు ఆ శరీరేచ్ఛలకు చోటిచ్చి భ్రష్టులైపోయి అగ్ని గంధకాల కురియగా ఆ అగ్ని గంధకాలలో మాడి మసై చచ్చిపోయారు. అలాంటి దినాలు రాకడ అంటే ప్రభువు వారు వచ్చే ముందు దాపురిస్తాయి అని చెప్పి పౌలు ముక్త కంఠంతో ఇక్కడ చెబుతూ ఉన్నారు. ప్రపంచ రాజకీయ పటాన్ని మనము పరిశీలిస్తే ఒక పక్కనే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మరొక పక్క ఏమవుతుందంటే అంతరంగములో భక్తిహీనత వల్ల కలిగే దుష్పరిమాణాలు సమాజం మీద పడి ఆ సమాజానికి ఎంతో కీడుని కలిగిస్తున్నాయి. నీతి నియమాలు లేని తరము, భక్తిహీనత కలిగిన తరము వారేం చేస్తున్నారంటే
ఇష్టానుసారముగా జీవిస్తూ సమాజంలో కీడును ప్రేరేపిస్తూ ఉన్నారు, కీడును చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితిని బట్టి ఇలాంటి తరాన్ని జన్ జడ్ అని చెబుతున్నాయి. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న తరాన్ని ఏమని పిలుస్తున్నారంటే జన్ జడ్ అని పిలుస్తున్నారు. జన్ అంటే జనరేషన్. దీన్ని తెలుగులో ఏమని పిలుస్తున్నామంటే తరము అని పిలుస్తున్నాం. మనం అప్పుడప్పుడు ఈ మాటను ఉపయోగిస్తూ ఉంటాం. మా తాతల తరాలలో అలా జరిగేదట, మా నాన్న తరంలో పెద్ద పులులు ఊళ్ళోకి వచ్చేసియట. తరాల గురించి మాట్లాడుతున్నాం. మరి ఇప్పుడున్న తరము పేరు ఏం పేరంటే జనరేషన్ జెడ్. దీన్నే జన్ జెడ్ అని పిలుస్తున్నారు. దీన్ని ఏమని పిలుస్తున్నారు? జన్ జెడ్. అంటే ఎక్స్ వై జెడ్ జనరేషన్లు కూడా ఉన్నాయి. ఈ మూడు అర్థం చేసుకుంటే జనరేషన్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మరి ఈ జనరేషన్ గురించి మనం తెలుసుకోవాలంటే వారు ఏ సమయంలో పుట్టారు, ఏ సంవత్సరాల్లో పుట్టారు అనే దాన్ని బట్టి, వారు పుట్టినప్పుడు సమాజం ఎలాగుంది, వారు కట్టుకునే బట్టలు, వారి వేషధారణ ఎలాగుంది, వారు ఉపయోగిస్తున్న వస్తువులు ఎలాగున్నాయి, వీటిని బట్టి తరాల్ని నిర్ణయించటం జరిగింది. అర్థమవుతుందా? ఈ తరాలను ఎలా నిర్ణయించారు అంటే ఆ రోజుల్లో సమాజ పరిస్థితులు ఎలాగున్నాయి, ఆ సొసైటీలో ఉన్న మనుషులు తీరు ఎలాగుంది, కట్టుబట్టలు తీరు ఎలాగుంది, ఇలాంటివన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ వారు ఉపయోగించిన వస్తువులు, టెక్నాలజీ అంటారు దీన్ని, వారు ఉపయోగించిన టెక్నాలజీ ఎలాగుందనే దాన్ని బట్టి తరాలను నిర్ణయించారు. ఫస్ట్ ఎక్స్ అనే దానికోసం తెలుసుకుందాం. 1965, 1980 ఈ 15 సంవత్సరాల మధ్యలో ఎవరైతే పుట్టారో ఆ పుట్టిన వారిని ఏమని పిలిచారంటే జనరేషన్ ఎక్స్ అని పిలిచారు. జనరేషన్ ఎక్స్ అంటే యక్ష తరము అని పిలిచారు. వీరు ఉంటున్న ఆ సమయంలో ఆ సమాజం ఎలాగుందంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా అందరూ పంచుకోవటం, అందరూ కష్టపడటం, అందరూ సంతోషించటం. మరి ఈ తరం అలాగుండేది. ఈ తరములో ఎక్కువగాని కష్టపడి పనిచేసే వాళ్ళు ఉండేవారండి. ఒళ్ళు దాచుకునేవారు కాదు వాళ్ళు. అంటే కష్టపడితే కానీ తిండి దొరికేది కాదు కదా, ఒళ్ళు దాచుకునేవారు కాదు. పొలంలమ్మట పోయో, ఫ్యాక్టరీలమ్మట పోయో, ఎక్కడో ఒక చోట కష్టపడి సంపాదించి పిల్లలను పోషించుకుంటూ ఉండేవారు. పిల్లలు కూడా వారికి సాయం చేస్తూ ఉండేవారు. మంచి ఆలోచనలతో జీవించేవారండి. మంచి ఆలోచనలు, ఇది నాది, ఇది నీది అనేది కాదు, ఇదంతా మనది. ఆ తరం వారికి పోస్ట్ ఆఫీస్ అంటే ఏటో తెలుసు, పోస్ట్ డబ్బాలంటే ఏటో తెలుసు, రేడియోలుండి, డైల్ చేసుకునే ఫోన్లుండి, కొంచెం 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 టెక్నాలజీ వస్తువు ఉంది. ఇలాంటి తరాన్ని ఏమని పిలిచారంటే ఎక్స్ జనరేషన్ అని పిలిచారు. ఈ ఎక్స్ జనరేషన్లో మనం మెచ్చుకోవలసింది ఏంటంటే అప్పుడున్నవారు పెద్దలను గౌరవించేవారు, తల్లిదండ్రులను గౌరవించేవారు, ఉన్నది సమిష్టిగా అనుభవించి సుఖంగా జీవించేవారు. అది అయిపోయిన తర్వాత జనరేషన్ వై అంటే జన్ వై వచ్చింది. 1981 నుండి 1996 మధ్య కాలంలో పుట్టిన వారిని జనరేషన్ వై అన్నారు. మరి ఆనాటి కాల పరిస్థితుల్ని చూస్తే వీరు నెమ్మదిగా చదువుకోవటం ప్రారంభించారు. పూర్వం ఉన్న వాళ్ళకంటే తర్వాత ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చదువుకున్నారు. ఎందుకు చదువుకున్నారు? చదువుకుంటే నాకు ఒక ఉద్యోగం వస్తుంది, నా కుటుంబం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో వారు పట్టుదల కలిగి చదువుకున్నారు. చదువుకున్న వారు ఉద్యోగం సంపాదించుకున్నారు. ఆ ఉద్యోగం సంపాదించుకున్న వారు ఉద్యోగమును అలాగే ఫ్యామిలీకి సరైన ఇంపార్టెన్స్ ఇస్తూ చక్కగా బ్యాలెన్స్గా చూసుకుంటూ ఉండేవారు. ఈ తరం వారికి ఏం తెలుసు?
మొబైల్ ఫోన్లు వచ్చాయి. మొబైల్ ఫోన్లు రావటమే కాకుండా స్లోగా ఇంటర్నెట్ కూడా రావటం మొదలెట్టింది. చేతిలోకి మొబైల్ ఫోన్లు వచ్చాయో, ఇంటర్నెట్ వచ్చిందో, సోషల్ మీడియా ఎక్కడ ఏది జరిగినా ఇట్టే తెలిసిపోయే టెక్నాలజీ ఈ తరం వారికి అందుబాటులోకి వచ్చింది. వచ్చినప్పుడు మరి ఈ టెక్నాలజీకి ఈ తరం అలవాటు పడి నెమ్మదిగా ఉద్యోగం సంపాదించి ఇప్పుడే సంపాదించుకోవాలరా, ఈ ఉద్యోగంలో వచ్చిన డబ్బుల్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేసుకోకూడదు, సంపాదించుకోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా మంచి కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, నాకంటూ ఏదో ఒక ఆస్తి ఉండాలి అని ఒక బాగుపడే తరం ఆ సమయంలో వచ్చింది. ఇక ఆఖరుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరం ఏంటంటే జెన్ జెడ్. ఈ జెన్ జెడ్ అనే ఈ తరం 1997 2012 మధ్యలో పుట్టినవారు. వీరు ఇప్పుడు యవ్వనంలోకి వచ్చారు. చిన్న ప్రాయం నుండి టెక్నాలజీలో పెరిగారు. వీరు పుట్టినప్పటికీ ప్రపంచమంతా డిజిటలైజేషన్ అయిపోయింది. యూట్యూబ్, ఫేస్బుక్లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్లు ఇలాంటివన్నీ వచ్చి ప్రజలు ఎక్కడ ఏ మూల ఏదో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవటం ప్రారంభించేశారు. టెక్నాలజీ పెరిగే కొలది మనుషులు వారి యొక్క భావాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు క్విక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. టెక్నాలజీ పెరిగిపోయింది. ఇలా పెరిగిపోతున్నందువల్ల ఆ ఉద్యోగాలు విపరీతంగా వచ్చినందువల్ల ఆ ఉద్యోగాలలో నుండి వచ్చే జీతాలు అత్యధికంగా ఉండటం వల్ల ఇప్పుడున్న తరము పిల్లల్లో ఆ యవ్వన ప్రాయంలో ఉన్న ఆడ మగ అనే తేడా లేకుండా ఉన్న ఈ తరము పిల్లల్లో ఏమొచ్చిందంటే పూర్తిగా స్వేచ్ఛను కోరుకునే ఆ ఆశ ఆటోమేటిక్గా వారికి వచ్చేసింది. వారు ఏమనుకుంటున్నారంటే మేము స్వేచ్ఛగా జీవించాలి. ఎందుకు స్వేచ్ఛగా జీవించాలి? లోకమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. కావాలంటే మీరు లోకంలోకి వెళ్ళి చూడండి, బయటకు వచ్చి చూడండి, ఎంతమంది పిల్లలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఎంతమంది పిల్లలు స్వేచ్ఛగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకునే తరంలోనికి మనము వచ్చేసాము. వీరు పూర్తిగా విచ్చలవిడితనముతో కూడిన స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం అనేది ఉండటం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈనాడు రేపు ఏమవుతాదో మనకు తెలియదు. ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తారు. రేపు ఏమవుతాదో, రే మిత్రమా ఎంజాయ్ చేయరా నువ్వు, ఇలాంటి వీడియోలు పెడుతున్నారు. ఎంజాయ్ చేస్తే నీకు పోయిందేముంది, రేపేమైపోతావో తెలియదు అన్నప్పుడు తెచ్చుకున్న జీతాల్ని, తెచ్చుకున్న వాటినన్నిటినీ కూడా పిల్లలు ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు. ఇలా ఖర్చు పెట్టడానికి వాళ్ళకు ఒక అవకాశం కావాలి కదా. అవకాశం కావాలంటే ముందు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. ఏమవుతున్నారు? తల్లిదండ్రులకి దూరం అవుతున్నారు. రెండవది కుటుంబాలకు దూరం అవుతున్నారు. చూడండి, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళు అయినా ఏమైనా పిలిచిన వారు రారు. ఒకవేళ వచ్చినా వారు బంధువులైన వాళ్ళతో తొందరగా కలిసి కలివిడిగా మాట్లాడరు. ఎందుకంటే ఆల్రెడీ ఈ తరం పాడైపోయింది. ఆ పాడైపోయాననే స్థితి వాడికి తెలుస్తుంది కాబట్టి ఈ తరము తల్లిదండ్రులకు, కుటుంబాలకు వేరై వెచ్చలివిడితనంతో జీవించాలనే ఆ స్వేచ్ఛను కోరుకుని అటువంటి జీవితాన్ని కోరుకునే తరము ప్రస్తుతం ఉన్న తరము. ఈ తరానికి ఉన్న పేరేంటి? జెన్ జెడ్, అంటే జనరేషన్ జెడ్. ఈరోజు నేను చెప్పబోతున్న అంశం ఏమిటంటే జెన్ జెడ్. మరి ఈ రోజే ఉన్నారా ఇలాంటి మనుషులు? పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో
పూర్వం కూడా ఇటువంటి మనస్తత్వం ఉన్న మనుషులు లేరా అంటే జడ్ మనుషులు, ఇలాంటి మనసున్న వారు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. అయితే ఆ రోజుల్లో ఎక్కడో కోటికో నూటికో ఒకడు ఉండేవాడు చెడ్డోడు. అర్థమవుతుందా? ఆ రోజుల్లో కోటికో నూటికో ఒక చెడ్డోడు ఉండేవాడు. ఈ రోజుల్లో అందరూ చెడ్డోళ్ళే, ఒకే ఒకడు ఎక్కడో ఒకడు మంచోడు ఉంటున్నాడు. కాబట్టి ఈ చెడిపోతున్నా ఇంకా ఇంకా చెడిపోబోతున్న ఈ తరము టెక్నాలజీ ఉపయోగించుకుంటున్న తరము. టెక్నాలజీ మనిషికి ఉపయోగపడాలి, టెక్నాలజీ నిన్ను బాగు చేయాలి, టెక్నాలజీ నిన్ను ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలి. ఆ టెక్నాలజీని నువ్వు ఉపయోగించుకుని నిన్ను నువ్వే పాడు చేసుకుంటే నువ్వు నిజంగా పాడైపోయే తరమే. అదే జెడ్ జనరేషన్. ఈ తరం మనుషులు లాంటి వారు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నారు. ఎవరు వారంటే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయములో సంసోన్. ఈ సంసోను తల్లికి పిల్లలు లేరు కాబట్టి దేవుని గుడిలోకి వెళ్ళి తనివి తీరా ఎచ్చి దుఃఖపరుచుకుంది తన్ను తాను. దేవుడు ఆ దుఃఖాన్ని చూసి ఆమె గర్భము తెరిచాడు. తెరిచినప్పుడు నీకొక కుమారుని అనుగ్రహిస్తాను, ఆ కుమారుడు నాజీరు చేయబడిన వాడై ఉంటాడు, ఆ కుమారుడు ఫిలిష్తీయులనే శత్రువుల చేతిలో నుండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని విడిపిస్తాడు, ఆ కుమారుడు అతి బలవంతుడై ఉంటాడు అని దేవుడు సంసోను అనే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. వాడు పుట్టి పెరిగి పెద్దవాడయ్యాడు. నాజీర్ చేయబడిన వాడంటే దేవునికి ఒక వ్రతముగా సమర్పించుకున్నవాడు. వాడు మద్యము తాగకూడదు. మద్యం అంటే ఏంటి? సారా గాని బ్రాందీ గాని మత్తు కలిగించే ఏ పదార్థమైనా మద్యమే, అది తాగకూడదు. అంతేకాకుండా అతను తల మీద మంగళ కత్తి రానివ్వకూడదు. ఇలాగ నాకు ప్రతిష్ఠించుకున్నాను నేను, ఇతని ద్వారా ఫిలిష్తీయుల్ని ఓడించి ఇశ్రాయేలుకి స్వేచ్ఛనివ్వాలనుకున్నానని దేవుడు ఆ సంసోనుని ఏర్పరచుకుంటే, ఈ సంసోను దేవుడికి విధేయత చూపకుండా పెద్ద అయిన తర్వాత దేవుడికి విధేయత చూపకుండా తల్లిదండ్రులకు లోబడకుండా అక్కడ ఫిలిష్తీయుల ఆడపిల్లలతో స్త్రీలతో ఇష్టానుసారంగా జీవించటం ప్రారంభించాడు. ఈ తరపు పిల్లలు అలాగే జీవిస్తున్నారు. వారు ఇష్టానుసారంగా శరీర కోరికలు తీర్చుకోవడానికి వారు వెంపర్లాడుతూ కుటుంబ గౌరవాల్ని నాశనపరుస్తూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు లివింగ్ రిలేషన్ అంట. లివింగ్ రిలేషన్ కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో, ముంబై, కలకత్తా, ఢిల్లీ ఇలాంటి నగరాలలోనట హౌస్ ఓనర్స్ ఏం చేస్తారట, లివింగ్ రిలేషన్స్కి మేము ఇంటిని అద్దెకిస్తాము అని ఇస్తారట. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎక్కడో పుట్టిన ఆడపిల్ల, ఎక్కడో పుట్టిన మగపిల్లవాడు ఇద్దరూ చదువుకోనాక రావచ్చు. ఏ కాలేజీల్లో చదువుతున్నారు, వారు ఉద్యోగానికి రావచ్చు, ఎక్కడో కంపెనీల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి అయ్యా నాకు ఒక రూమ్ కావాలి అని అడిగితే ఆ ఓనర్ చెప్తాడు, నీకు పార్ట్నర్ ఉన్నాడా అని అడుగుతాడు. లేరండి అంటే ఇది మేము లివింగ్ రిలేషన్కి ఇస్తున్నాము అని చెప్పి అక్కడ అమ్మాయికి అబ్బాయికి కలిపి
ఆ రూమ్ని ఇస్తాడు. అక్కడ వాళ్ళు వండుకుంటారో, అక్కడే పండుకుంటారో, అక్కడే జీవిస్తారో. దీన్ని లివింగ్ రిలేషన్ అంటే మానవ జీవితము భ్రష్టత్వం వైపు సాతానుడు తీసుకుపోతున్నాడు. దీనికి కల్చర్ అని పేరు పెడుతున్నాడు. దీనికి ఏమని పేరు పెడుతున్నాడు? కల్చర్. ఈ ప్రస్తుతం కల్చర్ మీకు తెలియట్లేదా? మీరు ఎప్పుడో పూర్వకాలం ఉన్నారు అంటారు ఇంకా అడిగితే. కల్చర్ మారిపోయింది. తర్వాత ఇంకా చూస్తే ఇతను అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. దేవుడికి నాజీరు చేయబడిన ఈ సంసాను ఆ ఫిలిస్తీన్ల స్త్రీలలో దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పడుకుంటూ కాలాన్ని వృధా చేశాడు. దేవుడి యొక్క ప్రణాళికను చెడగొట్టాడు. చివరికి దెలీలా అనే వేశ్య దగ్గరికి కూడా పోయాడు. ఇప్పుడు దెలీలా అనే ఈ వేశ్య ఏం చేసిందంటే అతనికి లాలన మాటలు చెప్పి ప్రేమగా మాట్లాడి, అసలు నీ బలానికి కారణం ఏంటి నాకు చెప్పు అన్నది. నా బలానికి కారణం ఏమీ లేదు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. మద్యము తాగొద్దన్నాడు, అంటే డ్రింకింగ్ చెయ్యొద్దన్నాడు. ఎన్నుకున్న నన్ను తల మీదకి మంగళకత్తి రానివద్దన్నాడు. ఎవడై నా తలలో నుండి తల వెంట్రుకల్ని కత్తిరించాడంటే నాలో ఉన్న దేవుని బలమంతా పోతాదని ఆ స్త్రీకి చెప్పేశాడు. ఆ స్త్రీ మంగళవాన్ని పిలిచి తలను కట్ చేయించి అతన్ని లేపగా సంసోని యొక్క బలమంతా కోల్పోయాడు. ఇప్పుడు బలం లేనివాడు ఎప్పుడైతే దేవుని ఆత్మ లీనో నుండి పోతుందో నువ్వెందుకు పనిచేయని వాడివే. బలము నీలో ఉండదు, శక్తిని కోల్పోతావు, పిరికివాడు అయిపోతావు, బలహీనుడు అయిపోతావు. సంసోను బలహీనుడైపోయాడు. ఫిలిస్తీయుల సర్దారుల చేతికి చిక్కేశాడు. వారు బంధించారు. మొదటగా తనకున్న 2 కళ్ళుని పీకేశారు. ఏం చేశారు? దేవుడు ఎన్నుకున్నవాడు త్రోవ తప్పితే దేవుడి శిక్ష తప్పకుండా దించుతాడు. నాజీరు చేయబడ్డాడు, పేరు పెట్టి పిలిచాడు దేవుడు గర్భంలో ఉండగానే. దేవుడు శిక్ష దించాడు. ముందు కళ్ళు పీకేశారు, ఖైదీని చేసేశారు, తిరగలి విసిరించారు. వాళ్ళ దేవత పండుగ వచ్చింది, అక్కడ గుళ్ళో కట్టేసి వాళ్ళ దేవతకు బలిచ్చేద్దారనుకున్నారు. ప్రభువా, నన్ను వీళ్ళని ఓడించమని కదా నువ్వు పంపించావు. ఆ గుడిలో నన్ను బలిచ్చేస్తూ ఉంటే నీకెలాగ మహిమ అవుతుంది? కాబట్టి ఇక్కడ అనేక వేల మంది ఉన్నారు. ఆ గుడి స్తంభాలకు నా చేతుల్ని సంఖ్యలేసి కట్టేశారు. ఒక్కసారి నువ్వు నాకు బలాన్ని ఇవ్వు, నీ ఆత్మను మరల నాలో పెట్టు, నేను ఎలాగ లాగుతాను. గుడి స్తంభాలన్నీ కూలిపోయేలా చెయ్యి. పైనున్నవారు కింద పడి చస్తారు, కింద ఉన్నవారు దాని కింద అణిగి చస్తారు. ఈ ఒక్కటే చేసి నువ్వు మహిమ తెచ్చుకో అన్నప్పుడు సంసోను ప్రార్థన మరణించని దేవుడు ఆ విధంగానే చేశాడు. ఏమి చేస్తే ఏమయ్యింది? ఈ జడ్ ఆలోచనలు సంసోను జీవితాన్ని ఏం చేశాయి? పాడు చేసేశాయి. అతనిలో నుండి ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు సంసోను జీవితం ఏంటి? జడ్ భావాలతో నిండిన వాడు 0 జడ్ అయిపోయాడు. ఏమైపోయాడు? 0 జడ్. అతనికి మిగిలింది ఏంటంటే పెద్ద 0. వింటున్న వారులారా, మనము దేవుని ఆత్మ ఉన్నంత వరకు, దేవుడు కాపుదల ఉన్నంత వరకు, కృప ఉన్నంత వరకేనే మనము బలముతో జీవించగలుగుతాం. ఎప్పుడైతే ఆయన సైడ్ అయిపోయాడో మనం ఏమి చేసినా, ఎక్కడికి వెళ్ళినా మనకు అది ఫలవంతంగా ఉండదు, అంతా 0గానే మిగులుతుంది. కాబట్టి జడ్ తరము వారులారా, మీరు 0లు సుమా. సంసోను అలాగే 0 అయిపోయారు.